బ్రెడ్‌తో చేసిన ఈ డిజర్ట్ తిన్నారంటే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే మీకు ఫ్యాన్ అవ్వాల్సిందే. ఫస్ట్ చిక్కటి అర లీటర్ పాలు తీసుకోండి. ఒక కప్పులో కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత మీకు కావాల్సినంత పంచదార వేసుకొని మంచిగా కరగనివ్వండి. తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పాలల్లో వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ అయ్యాక యాలక్కాయల పొడి వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని బటర్ అప్లై చేసి బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసి రెండు వైపులా లైట్‌గా కాలనిచ్చి తీసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని దీనిపైన స్ప్రెడ్ చేసేసి లైట్గా కండెన్స్డ్ మిల్క్ని స్ప్రింకిల్ చేయాలి. ఇలాగా మీకు కావాల్సిన లేయర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీనిపైన వేసేసి మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా దీనిపైన వేసుకొని ఫ్రిడ్జ్లో చిల్డ్గా అయ్యేంత వరకు ఉంచేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.